భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ సమయంలో టర్కీ పాకిస్తాన్కు సాయం చేసింది. ఒకవైపు భారత్ ఉగ్రవాదంపై పోరాడుతుండగా టర్కీ, అజర్బైజాన్ వంటి దేశాలు పాకిస్తాన్ను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాయి. ఆ తర్వాత టర్కీ, అజర్బైజాన్పై భారతీయులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ కోపం టర్కిష్ యాపిల్స్ పై కూడా పడింది. ఆ దేశం నుంచి దిగుమతి యాపిల్స్ ను భారతీయ వ్యాపారులు చాలా వరకు బహిష్కరించారు. ఆ తర్వాత టర్కీ, అజర్బైజాన్ కు వెళ్లేవారు కూడా వారి ప్రయాణాన్ని రద్దు చేసుకుని వారి పర్యాటకంపై కూడా ప్రభావం చూపారు. ఇప్పుడు టర్కిష్ ఆభరణాల విషయంలో భారతీయులు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో టర్కిష్ ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. కానీ ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తత సమయంలో పాకిస్తాన్ కు టర్కీ సాయం చేయడంతో భారత్లో వారి ఆభరణాల పేరు మార్చారు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో టర్కిష్ ఆభరణాల పేరును ఇప్పుడు సింధూర్ ఆభరణాలుగా మార్చారు. దేశంలోని ఆభరణాల వ్యాపారుల అత్యున్నత సంఘమైన రత్నాలు ఆభరణాల దేశీయ మండలి పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం టర్కిష్ ఆభరణాలు ఇప్పుడు భారతదేశంలో సింధూర్ ఆభరణాలుగా పిలువబడతాయి. ఈ విషయంలో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించినట్లు రత్నాలు ఆభరణాల మండలి చైర్మన్ రాజేష్ రోకాడే తెలియజేశారు. టర్కిష్ ఆభరణాలు ప్రీమియం శ్రేణి ఆభరణాలలోకి వస్తాయి. దీంతో పాటు టర్కీ నుండి టర్కిష్ ఆభరణాల దిగుమతి కూడా నిలిపివేశారు. ఇప్పుడు ఈ రకమైన ఆభరణాలు భారతదేశంలో తయారు చేయనున్నారు. పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చినందుకు టర్కీతో వ్యాపారం నిలిపివేయాలని బీజేసీ ఆభరణాల వ్యాపారులకు విజ్ఞప్తి చేసింది. టర్కిష్ జ్యువెలరీ అనే పేరు విస్తృత శ్రేణి ప్రీమియం ఆభరణాలకు ఉపయోగించబడింది. ఎందుకంటే అలాంటి నగల డిజైన్లు టర్కీ నుండి వచ్చాయి. అటువంటి ఆభరణాలను ఇప్పుడు భారతీయ ఆభరణాల వ్యాపారులు తయారు చేస్తున్నారు. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా వారి దిగుమతులు గణనీయంగా తగ్గాయి. ఈ ఆభరణాలను వాటి ప్రీమియం విలువ కోసం టర్కిష్ బ్రాండ్ పేరుతో విక్రయించారు. కానీ ఇప్పుడు ఈ పేరు కూడా ఉపయోగించకూడదని రోకాడే అన్నారు.